ఇంకొక మాటలో చెప్పాలి అంటే దశ దిశ ఏదీ లేని కేవలం ఒక డబ్బాలో గులకరాళ్ళే చూపితే ఎట్లా అయితే సౌండ్ వస్తుందో అట్లాంటి అది పరిస్థితి తప్ప ఇంకొక మాట కూడా లేదు. ఇంకా దారుణమైన మాట, బీసీలను కులగణన పేరుతో వంచి అవమానించి, ఈ మాట మేమనలేదు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారంటే ఆయనను కూడా సస్పెండ్ చేసి పారేసినారు. మీరు ఎట్లా తగ్గిస్తారయ్యా? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు 56% ఉన్న బీసీలు ఈరోజు 46 ఎట్లయితారని చెప్పి ఒక ఎమ్మెల్సీ గారు అడిగితే ఆయనను తీసుకుపోయి పార్టీలను సస్పెండ్ చేస్తారు. ఇవాళ మేమనడం కాదు కదా, రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు కరెక్ట్ అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నాడా? అదేవిధంగా మీ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్యేలైనా కనీసం వాళ్ళైనా ఏకీభవించే పరిస్థితి ఉందా? ఇవాళ కులగణన పేరుతో బీసీలను వంచి వాళ్ళను కూడా మోసం చేసి వాళ్ళ సంఖ్య కూడా తగ్గించి వాళ్ళను ఉద్ధరించినట్టు సోషల్ జస్టిస్ అని ఇవాళ గవర్నర్ గారు నోటెంబడ అబద్ధాలు చెప్పడం అంటే నిజంగా కూడా సిగ్గుచేటు. అదేవిధంగా కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి రుద్ది, కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్లో పెట్టి, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్టు, తెలంగాణకు వాళ్ళేదో ఉద్ధరించినట్టు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే, కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం 3 ఏళ్ల తర్వాత, తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలను వంచడమే కాకుండా ప్రజలను మోసం చేయడమే కాకుండా గవర్నర్ గారి ప్రతిష్టను కూడా తగ్గించిందనే మాట కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఒక బీసీ సంక్షేమ క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.